హ్మ్. ఇప్పుడు ఇప్పటిదాకా ఏమిటంటే హ్మ్. తెలుగులో తొలి శాసనం రాయలసీమలో దొరికినటువంటి కలమెల్లె శాసనం అని. హ్మ్. ఆ శాసనం అంటే రాజుగారి ఆజ్ఞలాగా ఉంది. హ్మ్. మామూలుగా శాసనం అనగానే ఒక ఆజ్ఞ అని. హ్మ్. కానీ అది శాసనం అనే పేరు ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఇంగ్లీష్లో ఇన్స్క్రిప్షన్ అంటాం. ఇన్స్క్రైబ్ అంటే రాయడం. హ్మ్. ఏదైనా ఒక శాశ్వతంగా ఉండేటువంటి పదార్థం మీద రాగిరేఖల మీద కానీ రాతి ఉపరితలం మీద కానీ హ్మ్. మరి అది రాసినటువంటి దాన్ని లేఖనాన్ని హ్మ్. మనం శాసనం అని ఒక హ్మ్. రూఢి అర్థం. అదే తాళపత్ర తాళపత్రాల మీద అనేది రాసిన మరి తాళపత్రాల శాసనం. మీద శాసనాలు తక్కువ దొరకలేదు కానీ అవి హ్మ్. శాసన అది గ్రంథాలు ఉన్నాయి, గ్రంథాలు. కావ్యాలు ఓకే. అటువంటి. అవి శాసనాలు అయితే కాదు. అవి గ్రంథాలు. శాసనాలు అయితే అదంటే తాళపత్రాలు దొరకలేదు. రాగి రేకుల మీద దొరికినవి ఉన్నాయి, రాజరేఖలు. హ్మ్. రాతి స్తంభాల మీద దొరికినాయి, రాతి హ్మ్. ఉపరితల మీద చెక్కినవి ఉన్నాయి. ఇది కూడా ఒక లేఖనం. హ్మ్. రాతి రాత, హ్మ్. రాతి మీద రాసిన రాత ఇది. హ్మ్. ఇది తొలి తెలుగు రాతి రాత, హ్మ్. తొలి తెలుగు శాసనం. హ్మ్. ఇప్పుడు ఇక్కడ మరి శివరాత్రి టైం అయినా సార్ ఇంకేదైనా పండగ సెలబ్రేట్ శివరాత్రికి ఇప్పుడు శివాలయంలో ఎక్కడ జరిగినా ఏవి శివరాత్రి. జరిగినా కూడా హ్మ్. ఇంకోటి ఏంటంటే శివరాత్రి అంటే హ్మ్. మాస శివరాత్రులు ఉంటాయి, అవును. మహాశివరాత్రి ఉంటుంది. హ్మ్. హ్మ్. కాబట్టి శివరాత్రుల కోసం పూజించడానికి కోసం ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉంటాయి. హ్మ్. ఒక్కొక్కరి అంటే వాళ్ళ వాళ్ళ కులాన్ని అనుసరించి, మతాన్ని అనుసరించి, అభిమతాన్ని అనుసరించి హ్మ్. పూజా పద్ధతులు అనేవి వేరువేరుగా ఉంటాయి హ్మ్. కదా. కాబట్టి వాళ్ళు కొంతమంది మాస శివరాత్రులు చేసేవాళ్ళు, మహాశివరాత్రి జనమందరికీ తెలిసిన అందరికీ కలిపి ఉంటుంది. ఒక పెద్ద జాతర. ఇప్పుడు కీసర్లో చేసేది ప్రత్యేక మహాశివరాత్రి జాతర. మహాశివరాత్రి. పేద లింగానికి అభిషేకం చేయడం ఇటువంటివన్నీ జరుగుతుంది. హ్మ్. సార్ ఇప్పుడు ఇక్కడ పురావస్తు శాఖ నిర్వహించిన తవ్వకాల్లో ఏదైనా ప్రత్యేకంగా ఇది అని చెప్పుకోవడానికి ఏమైనా దొరికిందా సార్? పురావస్తు శాఖ తవ్వకాలు అయితే 1975 నుంచి మొదలై 5 విడతలు 5 5 సీజన్లో చేసినారు. ఓహ్! చాలా విశేషాలు, హ్మ్. నాణాలు దొరికినాయి, హ్మ్. టెర్రకోట వస్తువులు, హ్మ్. కుండ పెంకులు, హ్మ్. పూసలు, హ్మ్. ఇవి చిన్న విగ్రహాలు. ఒక స్ఫటికలింగం దొరికింది ఇక్కడ, హ్మ్. ఎక్కడ దొరకలేదు. స్ఫటికలింగం. స్ఫటికలింగం చిన్నది, ఆ! చాలా చిన్నది కానీ ఆ! అట్లానే ఒక 10 సెంటీమీటర్ల ఎత్తైన ఒక రాతి పలకం దొరికింది. రాతి. దాని మీద ఉన్నటువంటి దేవతను నగ్న కబంధ అంటాం. అంటే సార్? నగ్న కబంధ నగ్నంగా ఉంటుంది. హ్మ్. ఆ కాళ్ళు ఎత్తుకొని మోకాళ్ళ మీద కూర్చుంటుంది, హ్మ్. నగ్నంగా ఉంటుంది. తల స్థానంలో తామర పువ్వు ఉంటుంది. హ్మ్. ఆమెకు అటు పక్కన పైన ఒక సింహం, కింద ఒక మనిషి కనబడతాడు. హ్మ్. ఈ దేవతను నగ్న కబంధ అంటారు. కొంతమంది అదితి అంటారు. హ్మ్. అమ్మ దేవత, మాతృదేవత పలకం ఇది. హ్మ్. మాతృదేవత పలకాలు మాకు హ్మ్. మాకు వేరే చోట సింగరాయలు ఉద్యాన దగ్గర కూడా బౌద్ధ స్తూపము ఇటుకలలో మాకు ఒక పలకం దొరికింది. అది కూడా సమానం. హ్మ్. అట్లాగే నాగార్జున కొండలో దొరికింది. హ్మ్. మనము ఈ కీసర గుట్టలో దొరికిన ప్రాచీనమైనటువంటి ఈ దేవాలయ వస్తు విశేషాల సంబంధించి చూసుకుంటే నాగార్జున కొండతో పోల్చవచ్చు. హ్మ్. అట్లాంటి అంత ప్రాచీనత వీటికి ఉంది. హ్మ్. ఇప్పుడు మనకు దొరికినటువంటి ఆ పలకం కూడా, అమ్మదేవత పలకం కూడా అంత ప్రాచీనమైనదే. హ్మ్. 9 అంగుళాల పలకం అది, హ్మ్. రాతి పలకం కానీ ఒక అద్భుతమైనటువంటి అంటే ఒక ఫిలాసఫీ. హ్మ్. ఇదేంటంటే ప్రజనన పద్ధతి, అంటే తల్లిని పూజించే పద్ధతి. హ్మ్. అంటే ఏ సృష్టికి కాలంలో సార్ కారణం అది? ఏ కాలంలో దాన్ని నిర్ధారించారు అది ఆ పలకం? ఇది ఆ! 4వ ఈ శతాబ్దం. ఆ! 4వ శతాబ్దం. ఆహా! ఆ, ఆ! ఇంకా ప్రాచీనమే అవుతుంది కానీ ఇంకా బయటకేమి రాదు. ఆ! సార్. అటువంటి శిల్పం దొరకడం అరుదు. హుహుహు. దీంతో పాటు అక్కడ ఈ దేవాలయ నిర్మాణంలో వాస్తుకు సంబంధించిన విశేషాలు దొరికినటువంటిది ఒక మట్టి పాత్ర దొరికింది. మట్టి పాత్ర. ఆ మట్టి పాత్ర మీద 6 బొమ్మలు, హ్మ్. ఆ తర్వాత సర్పాలు హ్మ్. సర్పాలు చుట్టుకొని ఉంటాయి. హ్మ్. అట్లానే వీళ్ళు వాటిని ఏమంటారంటే పంచభూతాలు అని, హ్మ్. ఈ దేవతలని, స్త్రీ మూర్తులని. దీన్ని గర్భాపాత్ర అన్నారు. హ్మ్. ఈ గర్భాపాత్ర ఎక్కడా దొరకలేదు మనకు, హ్మ్. ఇక్కడే దొరికింది. హ్మ్. గర్భాపాత్ర తల్లి గర్భానికే సంకేతం. సంకేతం. ఇందాక చెప్పినటువంటి మనం చెప్పిన నగ్న కబంధ ఆ! ఆమె తల్లి. ఆ! అంటే సృష్టిలో మొట్టమొదట పూజించబడిన దేవత ఎవరన్నా ఉన్నారంటే తల్లి. హ్మ్. ఎందుకంటే ప్రతి మనిషి తాను ఎట్లా ఈ భూమి మీదకి వచ్చినానని తెలియదు, హ్మ్. తల్లి ద్వారా వచ్చినని తెలిసిన తర్వాత హ్మ్. వెంటనే తల్లిని పూజించడం మొదలుపెట్టినారు. హ్మ్. ఇప్పుడు ప్రపంచమంతటా కూడా
అమ్మ దేవతలు ఉన్నారు. ఉమ్, ఏ దేశానికి వెళ్ళినా ఏ దేశ చరిత్ర చూసినా అమ్మ దేవతలు తప్పనిసరిగా కనబడతారు. ఉమ్, పంట దేవతలు ఉంటారు, అమ్మ దేవతలు వీళ్ళందరూ ఉంటారు, అమ్మ దేవతలు అంతా. ఉమ్, ఇక్కడ కూడా మనకు కీసరగుట్టలో ఒక అద్భుతమైన అమ్మ దేవత విగ్రహం దొరికింది. ఇటువంటి ఆలంపురంలో కూడా దొరికినాయి, ఉమ్, ఇంకా చాలా చోట్ల దొరికినాయి. ఉమ్, కానీ ఇది ప్రాచీనమైనది కాబట్టి దీనికి గౌరవం విలువ మనం ఇవ్వాల్సినట్టు. అది మన దగ్గర దొరికింది. తెలంగాణలో కీసరగుట్టలో దొరికినటువంటి ఈ విగ్రహం మన చరిత్రకు చాలా ఒక అపురూపమైనటువంటి వస్తువు, పురా అంటే వస్తువు. ఇప్పుడు అది అమ్మవారి రూపంగా ఎలాగాని మనం అనుకోవడానికి ఏ టెంపుల్ కట్టాలని అనుకోలేదు సార్. అమ్మవారు మీరు ఒకటే, దేవాలయ నిర్మాణం అనేది తర్వాత చాలా కాలం తర్వాత వచ్చింది. తర్వాత వచ్చింది. దేవాలయ నిర్మాణం ఈ అమ్మ దేవతా పలకం కూడా అది ఒక గుడిలో ఉండాలని ఏం లేదు. వాళ్ళు ఎక్కడ పూజిస్తున్నారో అక్కడ పెట్టుకున్నారు. ఇప్పుడు శిలింగాలు అన్నమాట. ఇప్పుడు అవి ఎక్కడ పెట్టారు సార్ ఇప్పుడు మరి? అది ఇప్పుడు అంటే ఈ పురావస్తు శాఖ వాళ్ళు తవ్వినవి వాళ్ళ దగ్గరే ఉంటాయి, వాళ్ళ మ్యూజియంలో. దగ్గరే ఉంటాయి. అంతే.